శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మా నాన్నగారు శ్రీ వీరరాఘవ అయ్యర్ వైకుంఠ ఏకాదశి రోజు పరమపదించారు. కేవలం పుణ్యాత్ములకే ఏకాదశి మరణం, ద్వాదశి దహనం కలుగుతుందని పెద్దల ఉవాచ. నాన్నగారి సంవత్సరీకం అయిపోయిన తర్వాత పరమాచార్య స్వామి వారికి ఇమ్మని మా అమ్మ నాకు ఒక ఉత్తరాన్ని ఇచ్చింది. ఆ ఉత్తరం అంటించినప్పటికీ అందులో ఉన్న విషయం ఏమిటో నాకు తెలుసు గనక దాన్ని తెరిచాను. వీలైనంత త్వరగా తనకు ముక్తిని ప్రసాదించమని మహాస్వామి వారిని వేడుకుంది. అది చూసి నేను చాలా బాధపడ్డాను. ఉత్తరాన్ని మరలా యథాస్థితికి మార్చి కంచికి వెళ్ళగానే ఆ ఉత్తరాన్ని ఒక పళ్ళెంలో ఉంచి దానిపైన టెంకాయలు, తులసిమాల, కండచక్కెర మొదలైనవి ఉంచాను. ఎంతోమంది తమకు మంచి కలగాలని స్వామివారి వద్దకు వచ్చి వేడుకుంటారని నాకు తెలుసు. నేను లోపలికి వెళ్ళగానే శ్రీమఠం బాలుమామ నా గురించి మహాస్వామి వారికి తెలిపాడు. నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను అని మహాస్వామివారు అడిగారు. మీ ఆశీస్సులు అందుకోవడానికి అని బాలుమామ జవాబిచ్చాడు. వెంటనే స్వామివారు, కాదు, అతని తల్లి నాకు ఒక ఉత్తరం వ్రాసింది. అది ఇతడు టెంకాయల క్రింద దాచిపెట్టాడు. దాన్ని బయటకు తీసి చదువు అని ఆజ్ఞాపించారు మహాస్వామి. అందులో ఉన్న విషయాన్ని చిన్నగా బాలుమామకు మాత్రమే వినబడేటట్టు చెప్పాను. ఇతని తల్లిగారు కూడా మీ ఆశీస్సులను వేడుకుంటున్నారు అని బాలుమామ స్వామివారితో చెప్పాడు. కాదు, కేవలం అది మాత్రమే చెప్పడానికి ఆమె 1.5 పేజీల ఉత్తరం రాయాల్సిన అవసరం లేదు. అందులో ఉన్న విషయం ఏంటో నాకు తెలుసు. అందరికీ తెలియాలి కాబట్టి నిన్ను చదవమన్నాను అని మహాస్వామివారు చెప్పారు. బాలుమామ ఆ ఉత్తరం చదివాడు. అక్కడంతా నిశ్శబ్దంగా ఉన్నారు. మహాస్వామివారు ఆ ఉత్తరంలో ఉన్న విషయాన్ని విన్న తర్వాత గట్టిగా నవ్వుతూ, ఆ మార్గం ఏదో నాకు తెలిస్తే చూపు, వినికిడి శక్తి కోల్పోయి ఇలా నేను ఇక్కడ కూర్చోనుగా, నాలాగా ఒక మూలన కూర్చొని రామనామ జపం చేసుకోమను ఆమెను అని బదులిచ్చారు. నేను మహాస్వామివారి వద్ద నుంచి ఆ మాట వినగానే ఏడ్చేశాను. స్వామివారు తమను తాము ఇంత తక్కువ చేసుకోవడమే కాకుండా అమ్మ కోరిన దానికి మార్గం కూడా చెప్పారు. అసలు నేను ఆ ఉత్తరాన్ని టెంకాయల క్రింద దాచినట్టు స్వామివారికి ఎలా తెలుసు? అది మా అమ్మ రాసిన ఉత్తరమని, అది 1.5 పేజీలు ఉందని ఎలా తెలుసు? అందులో ఉన్న విషయం మహాస్వామివారికి ఎలా తెలుసు? ఇది మనకు తెలిస్తే ఈ మాయ మనల్ని ఎందుకు బంధిస్తుంది? మనం చేయగలిగింది కేవలం మహాస్వామివారి పాదాలను పట్టుకోవడమే. అదే మనకు ముక్తినిస్తుంది. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో జయ జయ శంకర, హర హర శంకర అని వ్రాసి మహాస్వామివారి కృపకు పాత్రులవ్వండి. స్వస్తి.